హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీదేవి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఈరోజు వచ్చేసి ఒక మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది బిగినర్స్, బ్యాచిలర్స్కి చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఎంత టేస్టీగా కూడా ఉంటుందండి. ఇలా ట్రై చేస్తే చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఇది వచ్చేసి కోడిగుడ్లు పులుసు. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో నేనైతే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో అయితే చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా. ఇవిగోండి, నేనైతే మొత్తం ఎగ్స్ అయితే ఇలా ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ అన్నీ చూసారు కదా, మంచిగా ఒకే రంగులో అయితే ఫ్రై అయిపోయాయి. నేనైతే ఇక్కడ మీడియం సైజ్ ఆనియన్స్ అయితే ఒక 2 అయితే తీసుకున్నాను. ఇక్కడ పచ్చిమిర్చి కూడా ఘాట్లు పెట్టుకున్నానండి, అంతే, కట్ చేయలేదు. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోవాలి బాగా. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను టేస్ట్ కోసము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అలాగే ఇప్పుడు క్రిస్టల్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గుతాయి అని చెప్పేసి రుచికి సరిపడగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అదే క్రిస్టల్ సాల్ట్. ఒకసారి బాగా కలిగి పెట్టేసుకుందాము. ఆనియన్స్ అయితే మనకి ఫ్రై అయిపోతున్నాయి కదా. ఇప్పుడు ఇందులోనే ముందుగా కట్ చేసుకున్న 2 టమాటా పీసులను కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం వేసిన టమాటా ముక్కలు ఆనియన్స్ బాగా అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో కారం అయితే వేసుకుంటున్నాను ఒక స్పూన్కి. వేసిన తర్వాత ఇలా మనం వేసిన కారం బాగా కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా ఇందులో యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుందాము. వాటర్ కొంచెం దగ్గరగా అయిన తర్వాత చింతపండు గుజ్జు అనేది యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసుకోవటమే. ఇక్కడైతే చింతపండు కూడా నానబెట్టుకుంటున్నానండి. ఇదిగో చూసారు కదా, ఎంతో పెట్టలేదు, ఇది కొంచెం సరిపోతుంది. ఇది బాగా నానబెట్టుకుందాము. ఆ తర్వాత కూర ఉడికిన తర్వాత ఇది గుజ్జు తీసేసుకోవటమే. ఇదిగోండి, ఇప్పుడైతే వాటర్ అనేది దగ్గరగా అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ముందుగా గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును అయితే ఇందులో వేసేసుకోవాలి. చింతపండు గుజ్జు వేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకొని ఒక స్పూన్కి ధనియాల పౌడర్ అయితే వేస్తున్నాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. ధనియాలు ఒకసారి ఫ్రై చేసేసుకొని మిక్సీ పట్టేసుకొని పౌడర్ చేసుకొని ఉంచుకుంటే ఇంట్లో మనకి ఎప్పుడు ఏం కర్రీ చేసుకున్నా ధనియాల పౌడర్ ఒక స్పూన్కి వేసుకుంటే కూరలు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడైతే పులుసు అనేది చిక్కగా రావడానికి ఇంకొక టిప్ అయితే ఉంది, అది చూపించేస్తాను. మనం పెట్టిన పులుసు చిక్కగా రావాలంటే ఇలా చిన్న బెల్లం ముక్క వేసుకుంటే పులుసు అనేది చిక్కగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో కట్ చేసిన కొత్తిమీర ఉంటే వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు, నేనైతే స్కిప్ చేస్తున్నాను. సో ఇంకా మనకి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించేసుకొని ఆయిల్ అనేది కొద్దిగా సెపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకి ఎగ్ పులుసు కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి.